బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శంతనుడు తనలో తాను ఆలోచించుకొని కాసేపటికి, నాయనా దేవవ్రత, నువ్వు అన్నది నిజమే, కొడుకు ఒక్కడే ఉన్నా లేనట్టే అని ధర్మశాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏదో ఒకటి ఎక్కడ లేని ధర్మశాస్త్రం పెట్టాడు అంటే 2-3 కొడుకులు కావాలని అర్థం. ఈ భరత వంశానికంతా నువ్వు ఒక్కడవే ఆధారంగా ఉన్నావు. డైరెక్ట్గా చెప్పచ్చు కదా, మానవుల ఉనికి అశాశ్వతమైనది. ఓహో, ఒక్కడివే అయినా నువ్వు నాకు 100 మందితో సమానమయ్యా అని పొగుడుతున్నాడో దుఃఖిస్తున్నాడో లేక పీటిక వేస్తున్నాడో తెలియటం లేదు. అయితే నువ్వు శస్త్రాస్త్రాలతో అరితేరిన వాడివి. నువ్వు నిత్యము శత్రువులపై యుద్ధం చేయాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటావు. ఇటువంటి మహా సాహసివైన నీకు ఎప్పుడు ఏ కీడు వచ్చి పడుతుందో అని నేను భయపడుతున్నాను. అంతేగాని వ్యర్థంగా వివాహం చేసుకోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు. నీకేదైనా జరిగితే ఈ భరత వంశం విచ్ఛిన్నమైపోతుందనేటువంటి బాధపడుతున్నాను. ఇదే నా మనస్తాపానికి కారణం అన్నాడు. అంటే నువ్వు పెళ్లి చేసుకో అని అర్థం అని అన్నాడు శంతనుడు. ఈ మాటలు విన్న దేవవ్రతుడు, నాన్నగారు, త్వరలో మీకు మనశ్శాంతిని చేకూర్చి పెడతాను నేను అని వినయంగా నమస్కరించి బయటకు వచ్చేశాడు. ఇది 2 అర్థాలు కూడా ఉన్నాయి. నువ్వు పెళ్లి చేసుకొని నేను ఇంకో కొడుకుని కంటే బాగుండు అనే విధంగా ఇంకోటి. దేవవ్రతుడు చాలా మేధావి, ఆయనకేం తెలియదా? ఇండైరెక్ట్ మాటలు బాగా తెలుసు. ఏమి జరుగుంటుందో ఆలోచించి తెలుసుకున్నాడు. ఎందుకైనా మంచిదని డబుల్ మీనింగ్ ఎందుకు వచ్చింది మా నాన్నకి మంత్రుల్ని సంప్రదించి, మంత్రుల ద్వారా రాజుగారు సత్యవతి మీద మనసు పారేసుకున్నాడని తెలుసుకొని వెంటనే రథమెక్కి కొంతమంది సామంతరాజులను మంత్రులను వెంటబెట్టుకొని సరాసరి దాసరాజు ఇంటికి వెళ్ళాడు. దాసుడు దేవవ్రతుడిని సత్కరించి గౌరవించాడు. కుశల ప్రశ్నలైన తర్వాత దేవవ్రతుడు తన తండ్రికి సత్యవతీదేవినిచ్చి వివాహం చేయాలని కోరాడు. అంటే నాన్నగారి పెళ్లికి వచ్చాడు ఈయన. నీ కూతుర్నిచ్చి మా నాన్నకి పెళ్లి చేయవయ్యా అని వచ్చాడు. అప్పుడు దాసుడు, ఓ యువరాజా, నీలాంటి సత్పురుషుడు ఉన్నప్పుడు శంతన మహారాజుకు ఎలాంటి లోపము కలగదు. నీ వల్ల ఆ మహారాజు మంచి సంతానవంతుడయ్యాడు. నీతో బాంధవ్యం చేయి దాటిపోతే దేవేంద్రుడైనా బాధపడతాడు కదా. సత్యవతి ఉపరిచరవశుడనే రాజర్షి కూతురు. ఆమెను నేనెంతో ప్రేమగా పెంచుకున్నాను. నా కూతురును శంతనుడికే ఇచ్చి వివాహం చేయమని ఉపరిచరవసువు నాతో చెప్పి ఉన్నాడు. నేను ఆ ప్రకారమే చేస్తాను. ఒకసారి దేవల మహర్షి మన పెళ్లి చేసుకుంటానని వచ్చాడు. నేనప్పుడు కాదనటానికి కూడా కారణం ఇదే. ఓ రాజకుమార, చిన్నప్పటి నుంచి ఈ పిల్లను ఎంతో గారాబంగా పెంచుకున్నాను. కాబట్టి ఇప్పుడు మమకారంతో ఒక మాట నేను చెప్తున్నాను, చూడు. ఈ పిల్లను చాలా గారాబంగా చూసుకుంటూ ఇప్పుడు నువ్వు సావధానంగా విని నేను చెప్పేది. సత్యవతికి పుట్టబోయే పుత్రుడే యువరాజు కావాలి. అలా అయితే సత్యవతిని మీ తండ్రికిచ్చి వివాహం చేయటానికి నాకే అభ్యంతరం లేదు అన్నాడు. ఆ మాట విని ధర్మజ్ఞుడైన దేవవ్రతుడు గంభీర స్వరంతో, ఓ దాశరాజా, మంత్రి సామంతులారా, అందుకే వాళ్ళందరినీ ఇంటబెట్టుకొచ్చాడు. సామంతులు ఉన్నారు చాలామంది, వేర్వేరు రాజులు. మీరందరూ నా శపథాన్ని శ్రద్ధగా వినండి. నా తండ్రి కోరిక నెరవేరటానికి నేను కఠోరమైన దీక్షను వహిస్తున్నాను. ఇకపై సత్యవతీదేవి గర్భంలో జన్మించిన వాడే కౌరవ సామ్రాజ్యాన్ని పరిపాలించటానికి అర్హుడవుతాడు అని శపథం చేశాడు. దాసుడు, మంత్రులు, సామంతులు అందరూ
ఆ దేవవ్రతుడిని పితృభక్తికి చూసి ఆనందించి వాళ్ళంతా ప్రశంసించారు. దాసుడు కొద్దిగా నవ్వాడు. కానీ సందేహం ఇంకా తొలగకపోవటంతో పూర్తిగా నవ్వలేక దేవవ్రతుడిని ఇలా అడిగాడు, ఓ దేవవ్రత, నువ్వు ధర్మవేత్తవు, అందుకే నీ అనన్యమైనటువంటి పితృభక్తిని, స్వార్థ త్యాగాన్ని చూపించావు. అయితే మున్ముందు నీకు పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు, వారు నువ్వు చేసిన ఈ ప్రతిజ్ఞను పాటించకపోవచ్చు కదా. ఈ సందేహమే నా హృదయాన్ని పీడిస్తుంది అన్నాడు. అప్పుడు దేవవ్రతుడు మేఘ గంభీర స్వరంతో దాసుడికి ఈ విధంగా సంశయ పరిహారం చేశాడు. దాశరాజా విను, ఓ రాజులారా మీరు వినండి, పంచభూతాల్లారా, సూర్యచంద్రులారా మీరు కూడా వినండి. రాజ్యం తావత్ పూర్వమేవ మయా త్యక్తం నరాధిపాః. రాజ్యాన్ని నేను ఇదివరకే విడిచిపెట్టేశాను. అద్య ప్రభృతి మేదాశ బ్రహ్మచర్యం భవిష్యతి. రాజ్యాన్ని విడిచిపెట్టిన నేను నా సంతాన విషయంలో ఒక నిరంతర నియమాన్ని అవలంబించబోతున్నాను. ఇక నేను ఈ క్షణం నుంచి ఆజన్మాంతం వరకు కూడా బ్రహ్మచర్యాన్ని వహిస్తాను. అపుత్రస్యాపి మే లోక భవిష్యతి అక్షయాదివి. పుత్రులు లేని వారికి అక్షయ పుణ్యలోకాలు లభించవని సంశయిస్తారేమో. పిల్లలు లేకపోయినా నాకు అక్షయ పుణ్యలోకాలు సిద్ధిస్తాయి, నాకు తెలుసు. ఈ నా సత్య ప్రతిజ్ఞను ఇక తిరుగులేదు. సత్య ప్రతిజ్ఞకు ఇకనైనా మా తండ్రి గారి కోరిక నెరవేరుతుందని భావిస్తున్నాను అని భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు. ఆ పూర్వ పితృభక్తికి సంతోషించిన దేవతలు, దివ్యపురుషులు, అప్సరసలు అంతరిక్షం నుండి దేవవ్రతుడిపై పుష్పవృష్టి కురిపించారు. అభ్యవర్షంత కుసుమైః భీష్మో యమితి చాబ్రువన్ అని పుష్పవృష్టి కురిపించిన దేవతలు దేవవ్రతుడి అనన్య సాధనమైన ఈ భీషణ ప్రతిజ్ఞకు సంతోషించి ఈనాటి నుండి ఈ దేవవ్రతుడు భీష్ముడని పిలువబడతాడని పలికారు. దాశరథ భీష్ముడి ప్రతిజ్ఞకు చాలా సంతోషించి సత్యవతిని శంతనుడికి ఇవ్వటానికి అంగీకరించాడు. భీష్ముడు ఆమె దగ్గరికి వెళ్ళి వినయంగా చేతులు జోడించి, తల్లి, ఇక నీ వల్లే మా కౌరవ వంశం వృద్ధి చెందుతుంది. తల్లి, రథమెక్కు తల్లి, అమ్మ చిన్నమ్మ తల్లి, హస్తినాపురానికి వెళదాము తల్లి, రాండి. సత్యవతీదేవిని తీసుకొని భీష్ముడు హస్తినాపురానికి చేరాడు. భీష్ముడు చేరిన భీషణ ప్రతిజ్ఞను విని పురప్రజలకు భీష్ముడిని ఎలా మెచ్చుకోవాలో తెలియలేదు. భీష్ముడు తండ్రి దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పాడు. శంతన మహారాజు భీష్ముడి ప్రగాఢమైన పితృభక్తికి సంతోషించి దగ్గరకు తీసుకొని ముద్దాడి, భీష్మ, నీ కఠోర నియమాన్ని విని చాలా సంతోషించాను. నీకు స్వచ్ఛంద మరణాన్ని అనుగ్రహిస్తున్నాను. దీనితో నీ అనుమతి లేకుండా మృత్యుదేవత కూడా నీ దగ్గరకు రాలేదు. నువ్వు కోరుకున్నప్పుడు శరీరాన్ని విడిచిపెట్టవచ్చు అని వరాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఆయన కూడా చాలా పెద్ద తపస్వి కదా. భీష్ముడు ఆ వరానికి ఎంతో ఆనందించి తండ్రికి నమస్కరించాడు. తర్వాత సత్యవతి శంతనుల వివాహం జరిగింది. మహాభక్తుడైన భీష్ముడు ఈ విధంగా ఎన్నో సంవత్సరాలు సాధన చేసి మహాయోగులు సంపాదించే బ్రహ్మచర్యాన్ని ఒక మాటతో సిద్ధి చేసుకున్నాడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. వినరో భాగవతోత్తమ కథలు, వినగా వినగా తొలగును వ్యథలు. వినరో భాగవతోత్తమ కథలు,
విధ భక్తుల వింత చరితలు అందించును మరి అందని ఫలములు. For more videos like this, subscribe Big TV channel.